హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక గ్రాండ్గా ఉండే డిజైన్ అనేది నేర్చుకున్నామండి. దానికోసం నేను ఈరోజు యూస్ చేసిన వచ్చేసి ఇలాంటి గ్లాస్ బీడ్స్ అండి. సేమ్ పర్పుల్ కలర్లో ఉన్నాయి. మళ్ళీ ఇట్లాంటివి స్టోన్ రింగ్స్ ఆల్రెడీ మనము చూసుకుని ఉంటే చీరకు మొత్తం ఇట్లా వీళ్ళు మగ్గం వర్క్ అనేది చేశారండి గ్రాండ్గా ఉండడానికి. సో ఈ బొటిక్ వాళ్ళు మనకు ఓన్లీ టాజిల్స్ కోసమే ఇచ్చారు. సో నేను ఇలా చేస్తున్నానండి. దీనికి నేను ఇలా 8 స్టాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకొని ఇలా ఆల్రెడీ నేను ముడి అనేది వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ మనము ఇట్లాంటిది చీరకి కుట్టుకున్న తర్వాత ఇట్లాంటిది ఫస్ట్ రౌండ్ ఒక బీడ్ వేయాలి. మళ్ళీ ఇట్లాంటి స్టోన్ రింగ్, మళ్ళీ ఒక రౌండ్ బీడ్, ఒక స్టోన్ రింగ్, మళ్ళీ ఒక రౌండ్ బీడ్. ఇట్లా ఒకదాని వెనుక ఒకటి వేయాలండి. ఫస్ట్ ఒక ఇలాంటి రౌండ్ బీడ్ వేసుకోవాలి, తర్వాత స్టోన్ రింగ్, తర్వాత రౌండ్ బీడ్, తర్వాత స్టోన్ రింగ్, తర్వాత రౌండ్ బీడ్. ఇట్లా బీడ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రెడీగా ఇట్లా కుచ్చు అనేది చేసుకుంటాం కదండి, ఆ కుచ్చుని ఇట్లా ఎక్కించుకొని ఇప్పుడు నీడిల్ని చీర వైపు నుంచి ఈ రౌండ్గా ఉన్న బీడ్లకి ఇలా నీడిల్ అనేది తీయాలండి. తీసి మనం దీన్ని ఇట్లా టైట్గా లాక్కోవాలి. తర్వాత ఇప్పుడు ఒక స్టోన్ రింగ్, మళ్ళా ఒక రౌండ్గా ఉండే బీడ్, మళ్ళా ఒక స్టోన్ రింగ్ ఇలా వేసుకోవాలండి. ఒక స్టోన్ రింగ్, ఒక రౌండ్ది, మళ్ళీ ఒక స్టోన్ రింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీడిల్ని చీర వైపు నుంచి ఈ రౌండ్గా ఉన్న ఫస్ట్ బీడ్లోకి ఇలా వేయాలండి. వేసి దీన్ని మనం ఒకసారి ఇలా టైట్గా ఇలా లాక్కుంటే మనకి ఈ బీడ్స్ అనేటివి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మంచిగా వస్తాయండి. ఇలా మనము తర్వాత ఎక్కడైతే చీరకి ఈ నీడల్ని ఇలా తీసుకొని దీన్ని ఇక్కడ కుట్టుకోవాలండి. ఈ బీడ్స్ మనము గట్టిగా లాక్కుంటే ఈ స్టోన్ రింగు మళ్ళీ ఈ రౌండ్గా ఉన్న బీడ్స్ అనేటిది కరెక్ట్గా వస్తాయి. 1 నుంచి 3 ముళ్ళ వరకు అనేటిది వేయాలి. మీ ఇష్టం ఎన్ని ముళ్ళన్నా వేసుకోవచ్చు టైట్గా ఉండడానికి. ఇలా వేసిన తర్వాత నీడిల్ని ఈ రౌండ్ బీడ్లోకి ఇలా తీసి, ఎప్పుడు థ్రెడ్ మనం అక్కడనే కట్ చేయదండి, రౌండ్ బీడ్లోకి తీసుకొని ఎక్సెస్ ఉన్న థ్రెడ్ని ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ డిజైన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ డిజైన్ అనేది నచ్చుంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.